ఈ రోజున మంచినీళ్ళు గతంలో కిడారి సర్వేశ్వరరావు గారు కీర్తిశేషులు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఒక ట్యాంక్ ఇచ్చాం, ఒక బోర్ ఇచ్చాం, నూతి ఇచ్చాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున వేసవి రావడంతో నీళ్ళు మొత్తం ఇంకిపోవడంతో మరి మహిళలు కానీ ఇటు ఆ ఇంట్లో బాగాలేని మగవాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి మనం చూస్తున్నాం ఇక్కడ ఈ మరి జోలాపుట్టు నది పర్యావక ప్రాంతాల్లో బ్రతుకుతున్నటువంటి వీళ్ళు గుప్పెడు నీళ్లు ఈరోజు దొరక్క ఎక్కడైతే ఈ పారే గడ్డ ఉందో ఆ పక్కన చిన్న గుంట కాలువ చేసుకొని ఆ కాలువ నీళ్లు ఈరోజు తీసుకొని వీళ్ళందరూ కూడా వంట చేసుకోవటం కానీ తాగడం కానీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి గ్రామానికి వెళ్ళటానికి కిలోమీటర్ దూరం. ఎపడమిక్ సీజన్, ఈ సీజన్ వచ్చినప్పుడు వీళ్ళందరికీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ జబ్బులు ఎందుకు రాదు? ఈజీగా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున 4వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడు నెపం చెప్పి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈరోజు అధికారులు ఎక్కడ కూడా తిరగకుండా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ఏమైపోవాలి? ఆదివాసులు. కాబట్టి మంచినీళ్ళు కోసం సమీక్ష జరగాలి, మంచినీటి సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించాలి. ఇటువంటి మారుమూల గ్రామాల్లో అధికారులు తిరగాలి. తిరిగి వాళ్ళకి ఏ రకంగా మనం మంచినీళ్ళు అందించగలం, వారికి బడ్జెట్లో ఎంత కేటాయించాలి అన్నది ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ చైర్మన్, కలెక్టర్ గారు, పిఓ గారు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు స్పందించి వెంటనే పెద్దపేట గ్రామంలో మంచినీటి సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలి. అది చూపనప్పుడు ఖచ్చితంగా ఈ మహిళలు గ్రామస్తులు అందరితో కలిసి నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేసి అయినా మంచినీటి సమస్య పరిష్కారం నేను చేస్తానని వీళ్ళందరికీ నేను హామీ ఇస్తూ, ఇప్పటికైనా పిఓ గారు, కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ గ్రామంలో మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.